ఇక హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడే తెలిసిందేగా. రోడ్లపైకి రావాలంటే వణికిపోవాల్సిందే. ట్రాఫిక్ లో వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇంకా పాదచారులైతే అన్నీ మర్చిపోయి ఇంటికి పరిమితం కావాల్సిందే. అలాంటి పరిస్థితి నుంచి మనల్ని బయటపడేసేందుకు, రోడ్ల మీద నీటి నిల్వ లేకుండా చేసేందుకు భూగర్భ సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు ఆ సంపుల నిర్మాణమే పెద్ద వివాదంగా మారుతోంది. హై వోల్టేజ్ విద్యుత్ వైర్లని సంపులోనే ఉంచి నిర్మాణాలు చేపట్టడం భయపెడుతోంది. సర్కార్ చిత్తశుద్ధికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కరెంట్ షాక్ ఇస్తోంది. వర్షాకాలంలో హైదరాబాద్ వాసుల కష్టాలు గట్టెక్కేలా, వాహనదారుల అవస్థలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయంతో అండర్ గ్రౌండ్ సంపుల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేస్తుంది జీహెచ్ఎంసీ. వానొస్తే వణికిపోయేటువంటి అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 12 ప్రాంతాల్లో ఈ సంపుల నిర్మాణం జెట్ స్పీడ్ తో జరుగుతోంది. 90,000 లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండే సంపుల నిర్మాణానికి దాదాపు 16,50,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇక సంపుల నిర్మాణం సంగతి అలా ఉంచితే హై పవర్ సప్లై వైర్లను ఆ సంపుల్లో ఉంచి నిర్మాణాలు చేపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా రాజ్ భవన్ రోడ్, సెక్రటేరియట్ రోడ్, కేసీపీ జంక్షన్ల దగ్గర పెద్ద ఎత్తున 11-33 kV విద్యుత్ వైర్లు సంపుల్లో వేలాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇలా వైర్లను ఉంచి నిర్మాణాలు చేయడం కరెక్ట్ కాదంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటర్లో వైర్లు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎంత చెప్పినా కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించామని చెప్తున్నారు. ఇవి తవ్వడం జరిగినప్పుడు ఆల్రెడీ కేబుల్ డ్యామేజ్ అయింది. దాన్ని రీరూటింగ్ చేసేది ఉండే, ఇన్ఫామ్ చేశాము, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాన్ని ఏం చేశారంటే లోపల నుంచే పెట్టేసి మొత్తం సంపు కట్టేయడం జరిగింది. అది తవ్వినప్పుడు సంపు కట్టక ముందు తవ్విరు కదా, అప్పుడు కేబుల్ డ్యామేజ్ అయ్యింది. ఒకవేళ ఇది నిండి డ్యామేజ్ అయిన కేబుల్కి కానీ తగిలితే డెఫినెట్లీ రియాక్షన్ ఉంటుంది, చాలా సివియర్గానే ఉంటుంది. కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామని, వైర్లు వాటర్లో పడకుండా హ్యాంగర్లతో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్తున్నారు. సార్, దానికి మేము లోపల మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే దానికి యాంగ్లర్స్ పెట్టేసి పైకి టాప్ లెవెల్, ఈ మన స్లాబ్ టాప్ లెవెల్లో యాంగ్లర్స్ పెట్టి హ్యాంగ్లర్స్ మీద దాన్ని ప్రొవైడ్ చేయాలి సార్. అది మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జీహెచ్ఎంసీ. అదేవిధంగా మేము యాంగ్లర్స్ కూడా తయారు చేపిస్తున్నాం సార్. ఇప్పుడు పైకి టాప్ లెవెల్లో కానీ యాంగ్లర్స్ మీద కేబుల్ అనేది కేబుల్ ఒక్కటే కాదు, దాంట్లో 33 kVs ఉన్నాయి, 11 kVలు ఉన్నాయి, తర్వాత బిఎస్ఎన్ఎల్ కేబుల్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ కేబుల్ ఉన్నాయి. అవన్నిటికీ యాంగ్లర్ పెట్టి యాంగ్లర్ మీద దానిలను అది చేస్తాం సార్. చేయడం వల్ల ప్రాబ్లం లేదంటారా? ప్రాబ్లం ఉండదు సార్. అది ఇటు విద్యుత్ శాఖ నుంచి ఫిర్యాదులు అందాయంటున్నారు పోలీసులు. కేబుల్ వైర్లను లోపల నుంచి నిర్మాణాలు చేపడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. మొత్తంగా సంపుల నిర్మాణంలో హై పవర్ సప్లై వైర్లుండటం, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇటు కాంట్రాక్టర్ల మధ్య పొంతన కుదరకపోవడంతో ఫీల్డ్లోకి ఎంటర్ అయిన పోలీసులు ఏం తెలుస్తారో చూడాలి. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు, ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టడానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాన జంక్షన్లలో ఈ భారీ వాటర్ సంపులు నిర్మించింది. ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 5 భారీ సంపుల్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా రాజ్ భవన్ రోడ్ కింద 7 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఒక భారీ సంపు నిర్మాణమే ఈ మొత్తం వివాదానికి కారణంగా మారింది. 33 kV, 11 kV హెవీ కెపాసిటీ ఉన్న కరెంట్ ఫైబర్ లైన్లని సంపులోనే ఉంచి నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో సంపులో ఉన్న 33 kV లైన్స్ గనుక దెబ్బతింటే ఆల్రెడీ తిన్నాయని చెప్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజా పరిస్థితి ఏంటి? మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రధాన జంక్షన్లన్నీ కూడా వరద నీటితో స్తంభించిపోతాయి. అక్కడ ట్రాఫిక్ జామ్ తీవ్ర సమస్యగా మారిపోతుంది. అయితే ఈ వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా నగరవాసులు ఎదుర్కొంటున్న ఈ నరక సమస్యలను మొత్తం చెక్ పెట్టడానికి తెలంగాణ సర్కార్ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఇలాంటి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ విజువల్స్ టీవీ9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఈ విజువల్స్లో ఉన్నటువంటి భారీ సంపిది, ఇలాంటి భారీ వాటర్ సంపులను ప్రస్తుతం 11 ప్రాంతాల్లో 12 నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ రాజ్ భవన్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కింద ఇది మొత్తం కూడా ఇది స్లాబ్ వేసి సంపు నిర్మించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్నటువంటి భారీ సంప్, దాదాపు 7 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ సంపును 1,38,00,000
బడ్జెట్ వ్యయంతో నిర్మించారు. కానీ మనం చూస్తున్నాం పైన లైన్స్ 33 kV లైన్స్, అదేవిధంగా 11 kV లైన్స్, దీంతోపాటు బిఎస్ఎన్ఎల్ లైన్స్ ఉన్నాయి. ఓకే, అయితే మనం చూస్తున్నటువంటి ఈ కేబుల్ 33 kV లైన్స్ మొత్తం కూడా ఆ డ్యామేజెస్ కనిపిస్తున్నాయి. ఆ డ్యామేజెస్ పైన ఉన్నటువంటి కేబుల్, ఫైబర్ కేబుల్ లైన్కి పైన ఉన్నటువంటి స్లీవ్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఇక్కడ 2 ప్రాంతాల్లో డ్యామేజ్ అయి ఉంది. అదేవిధంగా ఇదే 33 kV లైన్స్కు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో కూడా మరో 2 డ్యామేజీలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 33 kV లైన్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఈ స్లీవ్స్ అనేది ఎలాంటి డ్యామేజ్ కాకూడదు అన్నది ఎలక్ట్రిసిటీ గైడ్లైన్స్లో ఉన్నటువంటి రూల్స్. ప్రస్తుతం ఈ సంపు నిర్మాణంలో ఉన్నప్పుడు ఈ క్రేన్లతో, జేసీబీ మిషన్లతో వీటిని పైకి లేపడం, లిఫ్ట్ చేయడం, అదేవిధంగా పెట్టడం వల్ల ఈ సంపు నిర్మాణంలో వీటిని మొత్తం కూడా రిమూవ్ చేసి ఈ 33 kV లైన్స్ని పక్కదారి మళ్లించి ఈ నిర్మాణాన్ని, సంపు నిర్మాణం చేపట్టే ఉండాల్సింది. కానీ ఇక్కడ అలా కాకుండా మొత్తం నిర్మాణం అయితే పూర్తి చేసేయడంతో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఇదే విధంగా 33 kV లైన్స్ను సంపులోనే ముంచి ఈ నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో ఈ కేబుల్ లైన్స్ దెబ్బతిని భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి దీనికి సంబంధించిన ఎంక్వైరీ చేశారు. కాంటాక్ట్ మాత్రం ఏది కాదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగితే మాత్రం ఎవరిది బాధ్యత అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్. త్వరలోనే ఈ సంపు నిర్మాణాలు ఏవైతే 5 సంపులను పూర్తి చేశారో వీటన్నిటిని కూడా ఈ వారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సంపుల నిర్మాణాలు మొత్తం కూడా ప్రారంభించాలని ఒక టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ సర్కార్. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9.